సో స్టోరీ విషయానికి వస్తే అంటే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు. సో మధ్యలో చాలా వరకు యాక్షన్ అలా మూవీస్ చేశారు. సో మంచి సక్సెస్ టాక్. తర్వాత ఇప్పుడేంటంటే ఇప్పుడున్న సినిమాలు చూసుకుంటే కనుక ఏదైనా జనాల మైండ్ సెట్కి అన్ని సినిమాలు అలవాటైపోయాయి. క్రైమ్, థ్రిల్లర్, జానర్, డిఫరెంట్ డ్రామా, ఇవన్నీ అంటే ఓటీటీ వచ్చిన తర్వాత. సో తర్వాత మీరు అంటే ఈ సినిమా మీరు నరేషన్ వింటున్నప్పుడు అప్పుడు ఏమన్నా అనిపించిందా అంటే నేను ఇప్పుడు దీంట్లో ఉన్నాను కదా, మళ్ళీ సడన్గా నాకున్న ట్యాగ్లైన్ అంటే అంత రఫ్ క్యారెక్టర్ చేయాలని ఆ థాట్ ఎలా వచ్చింది? స్టోరీ వచ్చిన తర్వాత మీకు లైన్ నచ్చి చేశారా, లేదంటే కంటెంట్ బేస్డ్ ఓకే? లేదు, నేను నాంది తర్వాత బికమ్ వెరీ చూసీ అండి, అంటే సెలెక్టింగ్ చాలా బాగుందండి నాంది. సో ఏంటంటే అలాంటి అంటే చాలా కథలు రిజెక్ట్ కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇదివరకు ఏంటంటేనండి ఒక మంచి కథ ఉంటే యావరేజ్ కథ ఉన్నా కూడా దాని మీద వర్క్ చేసి ఇవాళ అలా లేదండి. ఆడియన్స్ కూడా యావరేజ్ సినిమా అంటే ఇదివరకు థియేటర్కి వచ్చేవారండి 50 రోజులు ఆడి, అంటే హిట్ యావరేజ్, అబవ్ యావరేజ్, బిలో యావరేజ్ ఉండి ఇప్పుడు అవి లేవండి. ఎందుకంటే బాగుందంటే సినిమాకి వస్తున్నారు. అది చిన్న సినిమా అయినా లేకపోతే పెద్ద స్టార్ సినిమా అయినా, బాగాలేదంటే రావట్లేదు. రెండో రోజుకి ఏ సినిమాకి రావట్లేదు. స్టార్ సినిమాకి డెఫినెట్గా ఉంటుంది కాబట్టి, వాల్యూ ఉంటుంది కాబట్టి ఉంటుంది. బట్ కొత్త చిన్న సినిమాలకైతే రారండి. ఎందుకంటే యావరేజ్ సినిమా అన్నా కూడా ఉంది 3 వారాల్లో ఓటీటీలో వచ్చేస్తుంది కదా అని, సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంది అన్నది తెలిస్తే ఓకే ఇది చూడాలి, ఇది థియేటర్లో చూడాలి అన్నది ఆ ఫస్ట్ వీక్లో మనం క్రియేట్ చేయాలండి, అది రావాలి. సో అది దేనివల్ల వస్తుందండి అంటే డెఫినెట్గా కథ ఉంటుందండి. ఆ కథలో డెఫినెట్గా మంచి బలమైన కథ, అది నమ్మి చేశానండి. ఫస్ట్ కథ కోసం చేశాను. ఏ లైన్ దగ్గర మీరు ఇన్స్పైర్ అయ్యారనేది నా క్వశ్చన్. అంటే ఎమోషన్స్ అండి, అంటే జీవితంలో అంటే నేను చేసిన సినిమాలో చూసుకుంటానంటే ఏదో ఒక క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. వాడు కోపం ఉంటుంది, లేకపోతే ప్రేమ ఉంటుంది, ఇవే ఉంటాయండి. ఇప్పుడు శంభో శివశంభోలో వాడు ప్రేమిస్తే బాగా ఎక్కువ ప్రేమించేస్తాడు, ద్వేషిస్తే అలా ద్వేషేస్తాడు. బట్ దీంట్లో ఏంటంటే అంటే హీరో అని నేను చెప్పనండి. ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ని, ఇప్పుడు బచ్చలమల్లి అన్న క్యారెక్టర్ని మీరు లవ్ చేస్తారు, మీరు హేట్ చేస్తారు, తిట్టుకుంటారు. వాడు మారుతుంటే మీరు మెచ్చుకుంటారు, వాడు సంతోషం ఉంటే మీరు సంతోషపడతారు. సో ఇట్స్ లైక్ ఎమోషన్స్ ఆఫ్ లైఫ్ అండి. అంటే లైక్ ఒక మనిషి కథ మనకు డైరెక్ట్ కళ్ళలో, అంటే ఒక మనిషి జీవితంలో ఎన్ని ఎమోషన్స్ ఉంటాయి అన్ని ఎమోషన్స్ ఉంటాయండి. సో ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ కదా, ఇట్స్ ఛాలెంజ్ ఫర్ మీ టు డూ ఇట్ అండి. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మూర్ఖుడు అండి ఈ సినిమాలో హీరో అంటే, మూర్ఖత్వం ఎలా చూపిస్తుంది చెప్పండి? కరెక్ట్. సో ఇట్ హ్యాస్ టు బి విత్ ద బాడీ లాంగ్వేజ్, ఇట్ హ్యాస్ టు బి. సో దాట్ విల్ బి ద టఫెస్ట్ పార్ట్ ఫర్. అంటే ఇప్పుడు నువ్వు చేయలేవు అంటేనే మనకు ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా క్రాక్ చేయాలి అన్నది మనం స్టార్ట్ చేస్తుండే థింకింగ్. సో దానికి అండ్ ప్లస్ ఈ కథ మేము ఆల్మోస్ట్ 2 years బ్యాకే మేము లాక్ చేసిన జరిగిందండి. కరెక్ట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికి నా స్వామి రంగా, ఆవకడు అంటే నా ఉగ్రము ఎన్ని ఫినిష్ చేసుకొచ్చేటప్పటికి సమ్ టైం అండి ఈ సినిమా. కానీ మీరు సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఒక్కొక్క స్టోరీకి అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు అంటే మేము ఇప్పుడు ఒక లుక్లో మేము చూసినప్పుడు మీ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్లో చూసినప్పుడు ఒక ఆడియన్స్ అనేది అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే ఇలా ఉంటారు కదా అని ఫిక్స్ అయిపోతారు. సో మీరు ఆ చేంజెస్ అనేది అసలు ఊహించుకోలేనంతగా సినిమాకి ఆ వేరియేషన్ అయితే మాకు క్లియర్గా కనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బచ్చల మల్లి అనేది చాలామంది అడిగారు. బట్ బచ్చల మల్లి అంటే నేను బచ్చల మల్లి ఏంటి మళ్ళీ ఒక పేరు ఉంటుంది, కరెక్ట్గా గెస్ చేశారు అనిపించింది. ఇదే అనుకోండి, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నారు కదా, మీకున్న ఓపిక. చాలా మంది ఏమనుకున్నారంటే బచ్చల అనేది ఊరు పేరు అనుకుంటున్నారు కొందరు. ఓకే, అది ఇంటి పేరు బచ్చల అనేది ఇంటి పేరు అండి, మళ్ళీ హీరో పేరు అండి. అండ్ ఆ సినిమా బచ్చలని పెడతాం ఎందుకంటే ఆ సినిమా ఆ బచ్చల మీద గొడవలు జరుగుతుంటాయండి. ఓకే, దానికి సంబంధించి ఆ పేరు కోసం చుట్టూ జరుగుతుంటాయి గొడవలు. ఇంకోటి మారేడు మిల్లి, లీ, లా అలా మీ టైటిల్స్లో ఉన్నాయి. అంటే చూసుకుంటే అంటే సెంటిమెంట్ ఏమన్నా ఉందా టైటిల్స్? ఆవకడకు దాంట్లో ఏం లేవు, అంటే ఈ రెండు కలిసాయి కదా, అలా స్క్రిప్ట్ అండి. నాకు అలాంటి సెంటిమెంట్లు ఇప్పుడు బాతో పెట్టుకోవాలి లేకపోతే సాతో పెట్టుకోవాలి అలాంటి సెంటిమెంట్లు ఏం లేవండి. నా సినిమాలు చూస్తే అన్ని పేర్లు అన్ని A to Z ఉన్న పేర్లు అన్ని తెలుగులో ఉన్న అక్షర పేర్లు అన్ని ట్రై చేస్తాం. ఓకే, అయితే అన్ని ఏ నుంచి Z వరకు, అంటే Z ఇప్పుడు ట్రై చేయలేదు అనుకుంటా, బట్ మిగతా అన్ని ఆల్మోస్ట్ నెక్స్ట్ టైం వస్తుందేమో.